నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీకి రాకపోతే రీకాల్ హక్కు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తా. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. ప్రజలకు ఏదవసరమో అదే చేస్తాం. జైల్ రోడ్లో పర్యటించిన ఆదిరెడ్డి శ్రీనివాస్. ఏపీలో అగ్రగామిగా ఆర్యాపురం బ్యాంక్ 18 నెలల ప్రగతిని వివరించిన చల్ల శంకర్రావు. రాజ్యాంగ విధులకు అడ్డంకి సృష్టించకూడదు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఇక డీటెయిల్స్ చూస్తే, శాసనసభకు ఒక్కరోజు కూడా హాజరు కాకుండా వారి బాధ్యతలను గాలికొదిలేసి కొందరు ఎమ్మెల్యేలు జీతపత్యాలు తీసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇలాంటి అనైతిక ప్రవర్తనను ఎలా సమర్థించగలుగుతామని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన వివిధ రాష్ట్రాల శాసనసభాపతుల సదస్సులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారీతనం అనే అంశంపై అయ్యన్న మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు ఒక చర్చలోనూ పాల్గొనలేదు, సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారని అన్నారు. అలాంటి వారిని చూస్తుంటే వేదన కలుగుతోందని, అనైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఉంటారా? ఇలాంటి సభ్యుల వ్యవహార శైలిని నిషేధించే నిబంధనలేవీ లేవు. చట్ట సవరణ చేసి సభకు రాని సభ్యులకు నో వర్క్ నో పే నిబంధనను అమలు చేయాలన్నారు. అలాంటి వారిని రీకాల్ చేసేలా ప్రజలకు హక్కు కల్పించాలని అయ్యన్న పాత్రుడు సూచించారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం మనం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలానంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు అందజేసంటే, సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలోనో ఆ పై నెలలోనో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక ప్రభుత్వానికి మిగిలింది 3 ఏళ్లు. అందులో 1.5 సంవత్సరం తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి 1.5 సంవత్సరం రోడ్ల మీదే ప్రజలతో మమేకమవుతూ నా ప్రయాణం కొనసాగుతుంది అని వెల్లడించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు పీపీపీ పేరుతో కుంభకోణాలు చేస్తూ ప్రైవేటు వారికి ఇస్తున్నారు. ఆ కాలేజీలను తీసుకునే వారిని మేము అధికారంలోకి వచ్చాక జైల్లో పెడతామనేసరికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇలా అన్ని ప్రైవేట్ అనేటట్లయితే ఏం చేయటానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారు? ఆ కుర్చీని కూడా ప్రైవేటుకు ఇచ్చేయొచ్చు కదా అని జగన్ వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా ఎవరినైనా ఏమైనా చేయొచ్చన్న ఖండకావరంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందని, జగన్ ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే
దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు స్థానిక 9వ డివిజన్ పరిధిలోని జేఎన్ రోడ్ ఏకేసీ కళాశాలల పక్కనున్న ఎన్టీఆర్ పార్కును, పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయన నగరపాలక సంస్థ అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరలోనే టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం స్థాపిస్తామని వెల్లడించారు. గత వైసీపీ పాలకులు తుగ్లక్ నిర్ణయాలతో పిచ్చి పనులు చేశారని, దానివల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. జేఎన్ రోడ్డు వద్ద కప్పు సాసర ఏర్పాటు వల్ల రోడ్డు అలైన్మెంట్ మారి వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తే రాబోయే తరాలకు ఆయన గొప్పతనం తెలుస్తుందన్నారు. గొప్ప చరిత్ర కలిగిన నగరంలో మహనీయుల విగ్రహాలు పెట్టడం మన అదృష్టమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని, నగరంలో జరుగుతున్న పనులన్నీ తమ ఆలోచనలు కాదని, ప్రజల ఆలోచనలు అవసరాలకు తగ్గట్టుగానే చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. అదే కప్పు సాసర్ బదులు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి ఒక విగ్రహాన్ని కానీ ఇక్కడ ప్రతిష్ఠించుంటే ఎంత గొప్పగా ఉంది. ఇంత గొప్ప చరిత్ర కలిగిన నగరంలో అలాంటి మహనీయుడు ఒక విగ్రహం పెట్టుకోవడం అనేది మన అదృష్టం. అలాంటి కార్యక్రమాలు చేయకుండా కప్పు సాసర్ పెట్టారు. మా నాయకులు పదే పదే చెప్తా ఉన్నారు, ఈ కప్పు సాసర్ ఏదైతే అలైన్మెంట్ ఉందో ఈ రోడ్ అలైన్మెంట్కి విరుద్ధంగా ఉంది. అది మనం కానీ సబ్కాన్షియస్గా ఏదో ఆలోచించుకుంటూ వచ్చామన్నమాట. మాత్రం ఈ అలైన్మెంట్ రోడ్డు మీదకి వచ్చేసింది, గుద్దుకొని పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. చాలామందికి జరిగినాయి కూడా యాక్సిడెంట్స్. అధికారులకు ఇప్పుడే చూపించాం అలైన్మెంట్ని ఏ విధంగా మనం మార్చగలం, ఏమైనా కప్పు సాసర్ ఏదైతే ఉందో దాని సైజ్ అయినా తగ్గించగలమా చర్చించి, అలాగే ఇక్కడ ఎవరైతే ప్రజలు చెప్పిన వాటిని అన్నింటినీ కూడా గౌరవించి ఏ విధంగా చేయాలన్న దాని మీద కూడా దృష్టి పెట్టమని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని కూడా అతి దగ్గరలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠించబోతా ఉందని కూడా తెలియజేస్తూ, ఏకేసీ కాలేజ్ దగ్గర కూడా కొన్ని బ్యూటిఫికేషన్ వర్క్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. తొగ్లక్గా చేస్తున్నారు పనులు, కొన్ని పిచ్చ పనులు, పిచ్చ నిర్ణయాలు. కొన్ని అయితే ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు, వారం రోజుల నుంచి క్లీన్ చేస్తున్నా ఇంకా క్లియరెన్స్ అవ్వట్లేదు. అక్కడ ఎవరిని అడిగి చేశారో కూడా మాకు అర్థం కావట్లేదు. అది అసలు ప్రజలు ఉపయోగించుకుంటలేదు కూడా. కొన్ని వాళ్ళు చేసిన ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా ఇప్పుడు సరిచేసి అక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయమని కూడా అధికారులకు చెప్పడం జరిగింది. అది కూడా అతి దగ్గరలో పరిష్కరించే కార్యక్రమం కూడా తీసుకుంటామని కూడా మీడియా వాళ్ళందరికీ తెలియజేస్తూ, గత వైఎస్ఆర్సీపీ పాలకులు నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు సర్వనాశనం చేసిన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును పురోగతి దిశగా తీసుకుని వెళ్ళి మళ్లీ ఏపీలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని చైర్మన్ చల్లా శంకర్రావు స్పష్టం చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆర్యాపురం బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో చల్లా శంకర్రావు గత 18 నెలల పాలనలో బ్యాంకు సాధించిన ప్రగతిని వివరించారు. గత 4 సంవత్సరాలు బ్యాంకును అభివృద్ధి చేయకుండా అవగాహన లేని పనులు చేసి భ్రష్టు పట్టించారని విమర్శించారు. డైరెక్టర్లు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది సహకారంతో రుణాలను పెంపుదల చేసి సిడి రేషియోను 77.15% పెంచామని, గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి 18.16 కోట్లు డిపాజిట్ పెంచామని వివరించారు. గ్రాస్ ఎన్పిసిను తగ్గించడం ద్వారా బ్యాంకుపై ఉన్న సాఫ్ ఆంక్షలు తొలగాయని, దీంతో 60,000 మంది ఖాతాదారులకు 1,97,00,000 మేరకు డివిడెండ్లు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో అందరి సహకారంతో మరింత ప్రగతి పదంలోకి నడిపిస్తామని, తాను పారదర్శకంగా పనిచేస్తానని, అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఏం చేయటానికైనా సిద్ధమని సవాల్ విసిరారు. డైరెక్టర్లు యనుమల రంగబాబు, పిల్లి శ్యామ్ కుమార్, పడాల శ్రీను,
తురకల నిర్మల, సింగంపల్లి వెంకటరామకృష్ణ, నీలపాల సూర్య సత్యనారాయణ, యాళ్ల వెంకట్రావు, గుడ్డిగ రవి, కప్పల ప్రకాష్, ఎర్రమూతు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మేము అది అందులో ఉన్నటువంటి షేర్ హోల్డర్ మేము వచ్చే టైంకి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు శాప్లో ఉందండి. శాప్ అంటే బ్లాక్ లిస్ట్లో ఉంది. మేము వచ్చే టైంకి 2019 నుంచి 24లో వైసీపీ ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్లు ఉన్నారో వాళ్ళు సరైనటువంటి అవగాహన లేక బ్యాంక్ మీద సరైన శ్రద్ధ లేక బ్యాంక్ని బ్లాక్ లిస్ట్లో పెట్టించారు, శాప్లో పెట్టారు రిజర్వ్ బ్యాంక్. ఈ శాప్ని ఎప్పుడైతే ఉంటుందో దానికి డివిడెండ్ ఇవ్వడం కూడా అసలు జరగడం, కానీ మిగతా ఏ కార్యకలాపాలు కూడా ప్రగతి అనేది రావడం జరగదు. అందు గురించి మేము వచ్చిన వెంటనే ముందు ఈ శాప్ను బయటికి తీసుకురావాలి, ఈ బ్లాక్ లిస్ట్ని బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను, నా డైరెక్టర్లు, మా ఎంప్లాయీస్ అందరం కూడా 9 మాసాలండి, ఇప్పుడు 18 మాసాలు అయింది. 9 మాసాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రికవరీ. ఈ శాప్ ఎప్పుడైతే బయటకు వస్తుందంటే, బ్లాక్ లిస్ట్ అనేది బయటకు ఎప్పుడు వస్తుందంటే, రికవరీ ఎక్కువ, మనకు అప్పులు ఎక్కువగా కట్టవలసిన వాళ్ళు ఎక్కువ ఉండిపోతేనే దాన్ని శాప్లో పెడతారు, బ్లాక్ లిస్ట్లో పెడతారు. అలాంటి దాన్ని మేము 9 మాసాల్లో 100 కోట్ల రూపాయలు ఎన్పిఎల్ లోన్స్ మనం తీసుకురావడం జరిగింది మా బ్యాంక్కి మొత్తం. అందు గురించి ఏంటంటే, ఎప్పుడైతే 100 కోట్ల రూపాయలు మేము అహర్నిశలో కష్టపడి ఈ ఎన్పిఏని తీసుకొచ్చామో, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దాన్ని గుర్తించి దాన్ని మాకు ఎన్పిఏ నుంచి దాన్ని శాప్ నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా కట్టడి చేయడానికి క్లౌడ్ అనే టెక్నాలజీని కూడా మేము దీంట్లో తీసుకోవడం జరిగింది. ఇవి డెవలప్మెంట్ చేస్తున్న బ్యాంకు. అదే నమ్మకం ప్రజల మీద, రాజమండ్రి ప్రజలే కాదు, మొత్తం మా బ్రాంచ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని దగ్గర కూడా మేము మా మీద నమ్మకం ఉంది పూర్తిగా. ఆ నమ్మకం ఉందని మాకు తెలుసు. అదేవిధంగా మన రాష్ట్రంలో 162 కోఆపరేటివ్ బ్యాంకులు. రాజమహేంద్రవరంలో మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ పర్యటించారు. స్థానిక నారాయణపురంలో నివాసం ఉంటున్న బీజేపీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బండి సత్యప్రసాద్ స్వగృహంలో రాత్రి భోజనం చేశారు. ముందుగా ఏర్పాటు బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, కేరళ, తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్లు ప్రసంగించకుండా వాకౌట్ చేయడాన్ని వివాదం చేయవద్దని, గవర్నర్లకు రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉంటాయని, గవర్నర్లు, ముఖ్యమంత్రులు సయోధ్యతో ముందుకు వెళ్లాలని సూచించారు. గవర్నర్లకు కొన్ని రాజ్యాంగ విధులు ఉంటాయని, వాటిని అడ్డంకులు సృష్టించకూడదని, అసెంబ్లీలో జాతీయ గీతాన్ని ఆలపించినందుకు గవర్నర్లు వ్యతిరేకించారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉండగా రాజమండ్రికి 4000 బాంబే ఇళ్లు కేటాయించడం జరిగిందని, పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాషను గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, బండి సత్యప్రసాద్, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, కురగంటి సతీష్, కాలేపు సత్యసాయిరాం, వీరాంజనేయులు, మరుకుర్తి కుమార్ యాదవ్, తరగం సురేష్, చింతపల్లి సతీష్, కొల్లాపు శ్రీను, మద్దిపాటి రజని, సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలు, మన కుటుంబం వీళ్ళని కూడా చాలా సంస్కారవంతంగా తీర్చిది వాళ్ళని అభివృద్ధిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తాను. అలాగే మనందరం కూడా, మీ అందరికీ మనం చేస్తున్నా, అందరం కూడా మనము ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా మనందరము భారతమాత బిడ్డలం అనే విషయాన్ని అందరం కూడా గుర్తించుకోవాలని మీకు మనం చేస్తాం. భారతమాత బిడ్డలమని గుర్తు చేసుకోవాలి. ఆ రకమైనటువంటి విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. అంతేగాని చిన్నమైనటువంటి ఒక విషబీజాలు పెట్టుకొని దేశాన్ని ముఖం చేసేటువంటి ఒక కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి అలాంటి శక్తులకు మన అవకాశమే ఇవ్వడం. ఈ దేశం అఖండంగా ఉండాలి. ఈ దేశం ఎప్పటికీ కూడా మహా గౌరవంగా ఉండాలి. అంటే 140 కోట్ల మంది భారతీయులు కలిసి ఉంటేనే ప్రపంచానికి సరైన సందేశం పోతుందని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను.
ఈ జాతీయ భావన ఎంత దేశంలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్తే ఆ దేశం అంతా పటిష్టమవుతుంది. లేకపోతే కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద, భాష పేరు మీద అనేకమైనటువంటి తగాదాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి వీటన్నిటిని పక్కకు పెట్టి మనందరం కూడా ఐకమత్యంతో ఉండి మంచిగా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని మనం పూర్తిగా నెరవేర్చాలని నేను మీకు సభాముఖంగా మనవి చేస్తూ, నన్ను ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానించినటువంటి మిత్రులు సోమరాజు గారు, నాగేంద్ర గారు, దత్తు గారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులు రావడం, నేను సాధారణంగా ప్రశ్నలు మాట్లాడడం కానీ ఈరోజు చాలా రోజుల తర్వాత ప్రశ్నలు మాట్లాడుతూ ఉన్నాను. స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలోని ఆర్సీఎస్ మిల్స్ మున్సిపల్ కార్పొరేషన్ మోడల్ ప్రాథమిక పాఠశాలకు రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ సహకారంతో 12 లక్షల సిఎస్ఆర్ నిధులతో కల్పించిన మౌలిక సదుపాయాలను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆ నిధులతో సమకూర్చిన కంప్యూటర్లు, ప్రింటర్లు, టీవీలు, కుర్చీలతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ కళావేదికను ఆయన విద్యార్థులతో కలిసి గురువారం ప్రారంభించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ స్కూల్లో ఒక వేదిక నిర్మించి దానికి సర్వేపల్లి రాధాకృష్ణ పేరు నామకరణం చేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే స్కూల్కి పెయింటింగు, కంప్యూటర్లు, ప్రింటర్లు, 4 టీవీలు, డిజిటల్ క్లాస్ రూమ్లు, టేబుల్స్, కుర్చీలు సమకూర్చారని అన్నారు. రెప్కో బ్యాంక్ చైర్మన్, రెప్కో హోమ్ ఫైనాన్స్ డైరెక్టర్ ఈ సంధానం, రెప్కో హోమ్ ఫైనాన్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ చైర్మన్, రెప్కో బ్యాంక్ డైరెక్టర్ సి తంగరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోసూరి చండీప్రియ, మజ్జి రాంబాబు, ఉప్పలూరి జానకరామయ్య, ముసిని బాబురావు, విశ్వనాథరాజు, అర్బన్ డిఐ బి దిలీప్ కుమార్, రెప్కో బ్యాంక్ డెలిగేట్లు సిహెచ్ శశికుమార్, కె కేశవన్, హెచ్ఎం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కూటమి నాయకులు కూడా వేదికకు రావాల్సిందిగా మరి కోరుతున్నామని. 9th వార్డు బర్మా కాలనీ స్కూల్ ఏదైతే ఉందో సిఎస్ఆర్ నిధుల కింద ఈరోజు 12 లక్షలు విలువ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్, చైర్స్ కానీ, టేబుల్స్ కానీ, కంప్యూటర్, ప్రింటర్, టీవీస్ డిజిటలైజ్ చేసాం రూమ్స్ అన్ని. అలాగే వాళ్ళ అవసరం కోసం షెడ్, ఇవన్నీ 12 లక్షలతోటి రిప్కో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క సహకారంతో ఇది చేయడం జరిగింది. ఇదేనే కాదు, రాజమహేంద్రవరంలో అనేకమైన స్కూల్స్లో ప్రభుత్వమే కాదు స్వచ్ఛంద సంస్థల సహకారం అందించండి అన్న పిలుపుకి కూటమి మీద గౌరవంతో ఒక్కొక్కటిగా చేస్తున్నారు. మోరంపూడిలో ఒక స్కూల్ ఉంది, అది హయ్యర్ స్కూల్ తీసుకొచ్చాం. రూమ్స్ లేవంటే రౌండ్ టేబుల్ వారు 30 లక్షలతోటి అక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు భవనాన్ని. అలాగే ఈ శ్యామలాంబ స్కూల్ విఎల్పురంలో కూడా ఇప్పుడు కట్టాలి భవనాన్ని. దానికి ఇంకొక సంస్థ ద్వారా మరొక 30 లక్షలు శాంక్షన్ చేయించుకొచ్చాం. అలాగే దాతల యొక్క సహకారంతో చేస్తున్నాం. ఇంకా దాతల్ని చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళని ముందుకు రండి. స్కూల్స్, ఎందుకంటే స్కూల్స్ని నేను అడుగుతూ ఉన్నాను, అక్కడ చదివే పిల్లలు రేపు దేశ భవిష్యత్తు. వాళ్ళు మంచి విద్య అందించాలి, వాళ్ళు చదువుతున్న వాతావరణం బాగుండాలి. వీటన్నిటి కోసం మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ అశ్వమేధ యాగాన్ని శాస్త్రోక్తంగా ధర్మరాజు పూర్తి చేశాడని సమన్వయ సరస్వతి వాచస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. అశ్వమేధ యజ్ఞం చేయడానికి వ్యాసుడి సూచన మేరకు అవసరమైన ధనాన్ని తీసుకురావడానికి పాండవులు హిమవత్ పర్వత ప్రాంతంలో నిధి ఉన్న చోటుకి చేరుకున్నారని తెలిపారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్, ఋషిపీఠం సత్సంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం 55వ రోజు బ్రహ్మశ్రీ సామవేదం ప్రవచనం కొనసాగిస్తూ పాండవులకు అక్కడ అద్భుతమైన సువర్ణ సంపద లభించిందని, వాటిని పెట్టెల్లో పెట్టి ఏనుగులు, గుర్రాలు, రథాలతో హస్తినకు బయలుదేరారని ఆయన వివరించారు. పాండవుల కంటే ముందుగానే ద్వారక నుంచి శ్రీకృష్ణుడు హస్తినకు చేరుకున్నాడని తెలిపారు. అదే సమయానికి ఉత్తరకు ప్రసవం జరిగింది. అయితే ఆమెకు మృత శిశువు జన్మించడంతో అందరూ దుఃఖితులయ్యారు. కుంతీదేవి దుఃఖిస్తూ నువ్వే రక్షించాలని కృష్ణుడిని వేడుకుందని, అశ్వత్థామ మంత్రించి ప్రయోగించిన బ్రహ్మాస్త్రం చేత
కడుపులో ఉన్న శిశువు జీవించే అవకాశం లేదు, కానీ నీ సంకల్పం వృధా అవుతుందని బ్రతికించి తీరుతాను అని శ్రీకృష్ణుడు అప్పుడు ప్రతిజ్ఞ కూడా చేశాడని వివరించారు. వీటీ కాన్వెంట్లో రిటైర్డ్ చేశారు. ముఖ్యంగా ఈ ప్రహేత మైత్రేయి గారు క్రెడిట్ అంతా మాకు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. వాసుదేవమయమైన సభా సదస్సుకు సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన మహేతిహాసం శ్రీమన్ మహాభారతంలో శాంతి అనుశాసన పర్వాలు పూర్తి చేసుకున్నాం. భీష్మ నిర్యాణంతో అనుశాసన పర్వం పూర్తయి ఆ తర్వాత అశ్వమేధ పర్వం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అశ్వమేధం చేయవలసిందిగా వ్యాస భగవానుడు ధర్మజును ఆదేశించడం, ఆ తర్వాత ధనం లేదు, ఆ యాగం ఎలా చేస్తాను అనే మాట వచ్చినప్పుడు కైలాస పర్వతం అంటే ముంజ పర్వతం అని హిమవత్పర్వతాల వెనకాల ఉన్నటువంటి చోటు, అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. అలాంటి చోట ఆయన అనుగ్రహం పొంది కుబేరుడు మొదలైన వారి చేత రక్షింపబడుతున్న అద్భుతమైనటువంటి ధనమును సంపాదించాడు మరుత్తరాట్టు. దానితో దివ్యమైన యాగం చేశాడు. ఆ యాగం చేయించిన సంవర్తుడు మొదలైన వారి గురించి చెప్పుకున్నాం. అలా యాగం చేయగా మిగిలినటువంటి స్వర్ణము, ఇంకా విప్రులు మొదలైనటువంటి వారు అక్కడ దక్షిణలు తీసుకోగా మిగిలినది వారు కూడా మిక్కిలి అవడం చేత వారు విడిచిపెట్టింది ఇదంతా కూడా ఒక పెద్ద స్వర్ణ భాండాగారముగా ధనభాండారం అక్కడ ఉన్నది, దానిని తీసుకువస్తే చేయవచ్చు అని వ్యాసభగవానుడు సూచించిన మేరకు దానికై ధర్మరాజు సోదరులను కూడా సమావేశపరిచి ఈ విధంగా వ్యాసుల వారు సూచించారు. ఆ యజ్ఞం చేయడం సర్వపాప సంహరణం గనక ఒక రాజుగా నేను యజ్ఞం చేయాలి, ధనం కోసం చేయవలసిన పని ఇది, అది మనకి తీసుకురావడం అనేటువంటిది కర్తవ్యం అనిపించి మీకు సామర్థ్యం ఉందనుకుంటే ధర్మానుసారం దాన్ని తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది ధర్మరాజు ఆడిన మాట. యద్యేతద్వో బహుమతం మన్యధ్వం వా క్షమం యది తథా యథాహ ధర్మేణ కథం వా భీమమన్యసే. ఇది భీముడితో అంటున్నాడు, ధర్మానుసారం దాన్ని తీసుకొద్దాం, నీ అభిప్రాయం ఏంటో చెప్పు భీమా, నువ్వేమనుకుంటున్నావో చెప్పు అనగానే భీమసేను రెండు చేతులు దోయి నుంచి మాట్లాడుతున్నట్ట. భీమసేనో నృపశ్రేష్టం ప్రాంజలిర్వాక్యమబ్రవీత్. వ్యాసమహర్షి చెప్పిన విధంగా ధనం తీసుకురావడం అనేది నాకు కూడా నచ్చిన విషయమే. మనం ఆ మరుత్తరాట అక్కడ దాచిపెట్టేటువంటి ధనాన్ని తెచ్చినట్లయితే యజ్ఞమంతా పూర్తయినట్లే లెక్క. పైగా మనకు మేలు కలుగుతుందని కూడా నేను భావన చేస్తున్నాను. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి ఎలా పొందగలము అంటే దానికి అధికారి శంకరుడే. అందుకే శంకరుని మనం శరణు వేడితే ఆయన తగిన రీతిగా అర్చిస్తే ఆయన అనుగ్రహం ఉంటే ధనం పొందవచ్చు. తే వయం ప్రణిపాతేన గిరీశస్య మహాత్మనః తదానయామ భద్రం తే సమభ్యర్చ్య కపర్దినం. ఈ విధంగా చెప్తూ పైగా మనం వాక్కుతో మనస్సుతో కర్మతో ఆ దేవదేవుని అర్చించినట్లయితే ఆ అనుచరులను ప్రసన్నులను చేసుకున్నట్లయితే ఆ ధనం మనం సంపాదించగలము. పైగా పరమేశ్వరుడు ఒక్కడు ప్రసన్నుడైతే చాలు, దాన్ని రక్షించేటువంటి కింకరులు కిన్నరులు ఇత్యాదులు కూడా మనకి అనుకూలిస్తారు. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద నూతనంగా నిర్మిస్తున్న పంప్ హౌస్ 2వ అంతస్తు స్లాబ్ వేస్తుండగా ప్రమాదవశత్తు స్లాబ్ కూలిపోవడం దురదృష్టకరమైన ఘటన అని టీడీపీ యువ నాయకులు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ అన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 3 గాయాల పాలవడం బాధాకరమని అన్నారు. రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం టీడీపీ యువ నాయకుడు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా నిలుస్తామని, అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించి వారికి అన్ని విధాలుగా మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వ వైద్యాధికారులతో మాట్లాడారు. టీడీపీ నాయకులు మత్సెట్టి శివప్రసాద్, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, ఆళ్ల విఠల్, పుక్కళ్ళ రాజు, నాళ్ల రమేష్, సాగర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.
నగరంలో నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు తగిన డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాలని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పర్యటన చేశారు. దానవాయిపేట కోరుకొండ రోడ్డులో పలు భవనాల ప్లాన్లను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో జరిగే భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ నుంచి అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణంపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భవనాలు నిర్మాణ దశలోనే వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిరంతరం పరిశీలిస్తూ నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి నోటీసులు జారీ చేయాలన్నారు. అలాగే అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆయన వెంట సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఏసీపీ శ్రీనివాసరావు ఉన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు తాటిపాక మధు పిలుపునిచ్చారు. గురువారం సార్వత్రిక సమ్మె నోటీసును మున్సిపల్ అధికారులకు అందజేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మధు మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు సమ్మెలు జరిగినా మోడీకి ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. మోడీకి బడా కార్పొరేటర్ వ్యక్తుల ప్రయోజనాలే తప్ప కోట్లాది మంది కార్మికుల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయనే ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి నేడు నోరు మెదపటం లేదని అన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దనాల దుర్గమ్మ, అధికార బాడీ సభ్యులు బంగారుగిరి, గుడూపుగిరి, అల్లం బాలు, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు రాజమండ్రిలో ఫిబ్రవరి 12వ తేదీ సార్వత్రిక సమ్మె సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రధానంగా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రధాన ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు ఎవరు కూడా పని చేయకుండా ఉండడం కోసం ఈరోజు నోటీస్ అందజేయడం జరిగింది. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు కార్మికులకు తీవ్ర ద్రోహం చేసింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. దానికి ఈ కూటమి ప్రభుత్వం కూడా వంతపాడుతున్నది. అందుకనే 12వ తేదీ నాడు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఆ రోజు ఎవరో పనికి వెళ్లకూడదని మొత్తం ఉమ్మడి జిల్లాలోనే ఆ రోజు కార్మికుల బంద్, ఎవరో పని చేయము, ఏమి ముట్టుకోము కాబట్టి అన్ని వరకు దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయమని, ఆప్కాస్ట్ని రద్దు చేయమని, మూడవది ఏదైతే డెత్ 60 సంవత్సరాలు నిండున్నారో వెంటనే ఉద్యోగాలు వాళ్ళ వారసులకు ఇమ్మని ప్రధాన డిమాండ్లతో నోటీస్ ఇచ్చాం. కాబట్టి దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మా కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీకి రాకపోతే రీకాల్ హక్కు కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తా. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. ప్రజలకు ఏదవసరమో అదే చేస్తాం. జైన్ రోడ్లో పర్యటించిన ఆదిరెడ్డి శ్రీనివాస్. ఏపీలో అగ్రగామిగా ఆర్యాపురం బ్యాంక్ 18 నెలల ప్రగతిని వివరించిన చల్ల శంకర్రావు.
రాజ్యాంగ విధులకు అడ్డంకి సృష్టించకూడదు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.